నా పేరు వెంకటప్రసాద్. నేను నా 20వ తారీఖు సుమారు 6 గంటలప్పుడు పాలగుంటూరు పోలీస్ స్టేషన్ కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను. ప్రీవియస్గా అర్చంపేట చేసిన అమరావతి పాలగుంటూరు అనేది నాకు కొత్త ప్లేస్. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలుస్తుంది, అవన్నీ కంట్రోల్ చేస్తాను. అదేవిధంగా ఈ ట్రాఫిక్ సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా ఇక్కడ పబ్లిక్ యొక్క సహకారంతో వాటిని అన్ని క్లియర్ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇంకా ఎక్కడ శాంతి భద్రతలకు విఘాత కలగకుండా చేసుకుంటూ పోతామని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా పబ్లిక్ కూడా పోలీసు వాళ్ళు సహకరించి ఏదైనా ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే కోరుచున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ మహిళల గురించి ప్రత్యేకమైన ఒక శక్తి యాప్ అని కూడా తీసుకొచ్చాను. ఎవరికైనా ఆపదలో ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు శక్తి యాప్ ద్వారా మమ్మల్ని హెల్ప్ చేయమని కోరవచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా స్టేషన్ వచ్చి వారికి జరిగిన అన్యాయం మీకు మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన, లేదంటే ఫోన్ చేసినా, లేదంటే డైల్ 100 చేసినా ప్రజలకు అందుబాటులో ఉండి, అదేవిధంగా మహిళలకు సపరేట్గా చాలా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారం వాళ్ళకి ఎవరైతే మహిళలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుని వాళ్ళకి కన్విక్షన్ పడే విధంగా కూడా ఉన్న ఎస్పీ సార్, ఐజీ సార్, డీజీ గారు వాళ్ళు సీరియస్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కన్విక్షన్ పడే విధంగా కృషి చేస్తామని మా వంతు. దానికి ప్రతి మహిళలు ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు సహకరించి మాకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే వారికి తగిన న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.